నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. బాగున్నారా మేడం? ఇది వరకు రోజుల్లో మన పూర్వీకులు వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా పీస్ఫుల్ గా ఉండేది. వాళ్ళు జీవన విధానం ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటే ఇలా ఉండే వాళ్ళం మేము, చాలా ప్రశాంతంగా ఉండేది మా జీవితం. ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత తినకుండా ఉండటం కానీ, త్వరగా పడుకోవటం కానీ, ప్రతి అమావాస్యకి తర్పణాలు వదలటం పితృదేవతలకి, అలాగే వాళ్ళు చనిపోయిన తిథులప్పుడు ఖచ్చితంగా శ్రార్థం పెట్టడం కానీ, ఇవన్నీ ఉండేవి కదా మేడం. అవన్నీ కాలక్రమేణా మారిపోయింది. ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్ ఉన్నాం, ఇవన్నీ ఎవరు నమ్ముతాడు అని రకరకాల హెచ్చులకు వెళ్ళారు. రకరకాల కొత్త సమస్యలు మనల్ని చుట్టుముట్టడం, అయినప్పటికీ మనం నమ్మకుండా ఉండటం అనేది ఇప్పుడు జనరేషన్ లో చాలా మంది ఫేస్ చేస్తున్నటువంటి ఒక ప్రధానమైన సమస్య. పితృదేవతలకు మనకింత జీవితాన్ని ఇచ్చింది మన పితృదేవతలు. ఇంకా దేవతలు ఖచ్చితంగా ఉన్నారు అని ప్రూవ్ చేయాలంటే మన తల్లిదండ్రులే, వాళ్ళ తల్లిదండ్రులే దేవతలు కదా. అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని మర్చిపోవటం అనేది చాలా కృతజ్ఞత లేకపోవటం కదా. మరి ఈ పితృ దోషం అనేది ఎన్ని రకాలుగా సంక్రమిస్తుంది? అలాగే ఓన్లీ పితృ అంటే మరి ఓన్లీ తండ్రి మాత్రమేనా? మరి తల్లి చనిపోతే అది కూడా పితృదోషం కిందకే వస్తుందా? అంటే చేయకపోతే, నా ఉద్దేశం కార్యక్రమాలు సరిగ్గా చేయకపోతే. అసలు ఏమిటి పితృదోషం అంటే? వీటి నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాల్సింది? ఆస్ట్రాలజీలో మీరు చూసినప్పుడు, జన్మజాతకం చూసినప్పుడు మీరు చెప్తారా పితృదోషం ఉంది అని కనిపెట్టగలరా? ఎట్లా? ఇవన్నీ ఒకసారి చెప్పండి. ఇప్పుడు పితృదోషం గురించి మనం ఎలా అంటే ఫస్ట్ వాళ్ళ జాతకం చెక్ చేస్తాం. వాళ్ళకి సమస్యలు వచ్చి జాతకంలో దశ రీతిగా వచ్చిందా లేదు గోచర రీతిగా వస్తుందని చూసినప్పుడు అక్కడ కూడా మనకు కనిపించకుండా ఒక విషయం ఏంటంటే పితృదోషం వల్ల వస్తుంది. అంటే ఇవి రెండు బాగానే ఉన్నాయి, ఎందుకు సమస్య వస్తుంది? సరే, పితృదోషం వాళ్ళకి ఎలా వచ్చింది? ఇప్పుడు ఒక ఇంట్లో వాళ్ళ జాతకం చూస్తారు. వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా పితృదోషాల వల్ల సమస్యలు బాధపడే వాళ్ళు ఉంటారు. కానీ కొన్ని జాతకాలకు ఏమైతుందంటే, ఇప్పుడు వాళ్ళ జాతకంలో సూర్యుడు, ఒకరి జాతకం చూస్తారు, వాళ్ళ జాతకంలో సూర్యుడు నెగిటివ్ అయిపోయి ఉంటే, సూర్యుడు అంటే సింహ రాశిలో మాంది గ్రహం ఉండింది, అది దాని వాల్యూ 1. వాళ్ళ నాన్నగారు చనిపోయిన పవర్, డేట్, మంత్, ఇయర్ అన్ని కలిపితే 1 వచ్చింది అనుకోండి. అప్పుడు ఆయన కోరికమే పితృదోషం అనేది ఉంటుంది. ఇప్పుడు నాన్నగారు చనిపోతేనే పితృదోషం అంటే లేదు, వాళ్ళ ఫ్రెండ్ చనిపోతే కూడా పితృదోషం ఉంటుంది. ఫ్రెండ్ తో మనకేంటి సంబంధం? ఇప్పుడు అడిగండి. ఇప్పుడు ఫ్రెండ్ అనేటప్పుడు దానికి సంబంధించిన గ్రహం బుధుడు, మేనమామకు సంబంధించిన గ్రహం కూడా బుధుడే. ఇప్పుడు ఈ విషయం నేను ఒక 12 ఏళ్ల కింద నేను లైవ్ ప్రోగ్రామ్ లో చెప్పున్నాను. ఒకసారి చెప్పినప్పుడు ఫ్రెండ్ చనిపోయిన తర్వాత ఒక అబ్బాయి కూడా దోషం వచ్చింది, ఇవి నేను చూసి చెప్పాను అంటే, అప్పుడు ఏమైందంటే ఇది తర్వాత కొన్ని మంది చూసి నా ప్రోగ్రామ్ చూసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చారు. అప్పట్లో నేను జాతకం అనలైజ్ చేస్తే తన జాతకంలో బుధుడు నెగిటివ్ అయి ఉన్నాడు. సో మాంది గ్రహంతో సంబంధించింది. వీళ్ళ బాబు కోయంబత్తూరులో కాలేజీలో చదివిస్తున్నారు, తన కాలేజీలో టాపర్ అక్కడ. కానీ ఏమైందంటే వాళ్ళ రూమ్మేట్ తను చాలా క్లోజ్ అనమాట. వాళ్ళ ఫ్రెండ్ చనిపోయిన వెంటనే తను బాగా సైకోలాగా అయిపోయి తను మెంటలీ చాలా డిస్టర్బ్ అయిపోయాడు. తర్వాత చదువు ఆగిపోయింది. అసలు ఎక్కువ ప్రాబ్లమ్స్ తనకి. అట్లా రిలేట్ అయ్యి ఫ్రెండే కదా, మరి ఏంటి సంబంధం? ఉంది. ఇష్టం వచ్చినట్టు ఫ్రెండ్షిప్ చేసేయకూడదు అయితే. అట్లా కాదు, అంటే చాలా మంది అంత మంది ఫ్రెండ్స్ తో ఉంటారు కదా. కానీ ఒక విషయం చూడండి, అంతమంది ఫ్రెండ్ ఉన్నా ఇతను వరకు చనిపోయిన తర్వాత ఎందుకు దోషం అంటే, ఈయనకు నెగిటివ్ నెంబర్ 5 బుధుడు ఫ్రెండ్ సంబంధించిన గ్రహం. అప్పుడు ఆయన చనిపోయిన రోజు కూడా అదే పవర్, 5 పవర్. అట్లా అర్థమవుతుంది, రిలేట్ అయ్యి ఉంటుంది. దానివల్ల ఫ్రెండ్ లేకుండా ఉండడం అనేది కాదు. అంటే అది కొన్ని మందులకు అర్థం కాదు. యాక్చువల్ గా ఏంటంటే బుధుడు అనేది ఫ్రెండ్ సంబంధించిన గ్రహం. నేను వేరే వాళ్ళు చెప్పిన తర్వాత దాన్ని చూసేసి వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు ఆ అబ్బాయి జాతకం ఇచ్చారు, స్టడీ అంతా బాగానే ఉంది, అదేంత ప్రాబ్లం లేదు. కానీ తనకి ఏమన్నా క్లోజ్ ఫ్రెండ్ ఎవరికన్నా ఏమన్నా ప్రాబ్లం జరిగిందా అని అడిగాను. అప్పుడే షాక్ అయ్యారు. ఎట్లా మేడం అంటే, ఈయనకు నెగిటివ్ నెంబర్ 5 తర్వాత 4, 8 అని చెప్పి మెన్షన్ చేసి నేను నోట్బుక్ లో రాసి పెడితే, వాళ్ళ ఫ్రెండ్ చనిపోయిన డేట్, పవర్, ఇయర్ అన్ని కలిపితే, అసలు అంటే ఆ డేట్, మంత్, ఇయర్ అన్ని కలిపితే 5 వచ్చింది. ఆ రోజు నుంచి ఆ అబ్బాయి సఫర్ అవుతున్నాడు. దానికి రెమెడీ ఇచ్చారు. ఇప్పుడు ఎట్లాగంటే పితృదోషం అనేది ఆ కాలంలో కూడా రాజుకు వాళ్ళకి పితృదోషం అంటే ఆ కంట్రీయే సఫర్ అవుతుంది. చూడండి, రాజుకు ఉన్నప్పుడే అంటే అప్పుడు చూడండి, అతనికి ఉంది, వాళ్ళకి పితృదోషం అంటే ఆయన బాగలేకపోతే ఆ రాజ్యం ఎలా ఉంటుంది చెప్పండి? అసలు బాగుండదు. రాజు అంటే తండ్రి కిందనే చూసేవారు, అంతే కదా. అప్పుడు రాజుకే పితృదోషం ఉన్నప్పుడు అప్పుడు స్వామి ఒక ఋషి దగ్గర వెళ్ళి జాతకాలు చూపించుకుంటాడు.
ఇంత మంచిగా మంచి పేరు ఉంది, అన్ని ఉంది, అసలు ఎందుకు వర్షాలు రావట్లేదు, జనులు ఎందుకు బాధపడుతున్నారు, నాది ఏం తప్పు ఉంది స్వామి అని ఆయన బాధపడి అడిగితే అప్పుడు చెప్పారు, మీ నాన్నగారు చనిపోయారు కదా, మీకు పితృదోషం ఉంది, ఆ పితృదోషం సరి చేసుకుంటేనే ఇక్కడ వర్షాలు వస్తుంది, బాగా అవుతారు జనులు అంటే అప్పుడు దాన్ని సరి చేశాడు. అప్పుడు చూడు, ఒక రాజు వల్ల అక్కడ ఉన్న సంస్థానం అంతానే అసలు ఎంత బాధలో ఉండిపోయారు కదా. ఎందుకంటే పితృదేవతల దోషం అనేది ఏ రకంగా వస్తుంది అంటే, ఇప్పుడు తల్లి తండ్రి అయినా, తర్వాత తాత నానమ్మ అమ్మమ్మ ఎవరైనా, లేదు వాళ్ళ కజిన్స్ తోడు పుట్టిన వాళ్ళు సిబ్లింగ్స్ వల్ల కూడా వస్తుంది, అది కాకుండా మేనమామ, సో ఎవరైనా ఫ్రెండ్ ఇట్లా. అయితే ఇదంతా ఎట్లా కనిపెట్టవచ్చామంటే, వాళ్ళ జాతకం చూస్తే కేతుతో మాంది ఉంటే వాళ్ళకి అమ్మమ్మనో నానమ్మనో చనిపోతే దోషం ఉంటది. అయితే అందరికి రాదు ఆ దోషం, వాళ్ళ జాతకంలో వస్తుంది. ఇప్పుడు కొన్ని జాతకాలకి ఏంటంటే బుధుడు నెగిటివ్ అయి ఉంటే ఫ్రెండ్ మేనమామలో చనిపోతే ఆ దోషం వస్తుంది. కొన్ని జాతకంలో చంద్రుడు మాంది గ్రహం ఉంటే మదర్ తల్లి చనిపోయినప్పట్లో అసలే బాగుంటది. ఇవన్నీ జాతకం చూసి ఆ పితృదోషాలకు సరైన రెమెడీ ఇస్తే తప్పకుండా సాల్వ్ అవుతుంది. కానీ చాలా మంది ఎన్నో టెంపుల్స్ వెళ్ళి తిరిగేసి వస్తారు. మేము ఇయర్లీ వన్స్ కూడా పూజ చేయలేమండి, అప్పుడప్పుడు మేము అబ్రాడ్ వెళ్ళిపోతాము, ఇండియాలో ఉంటేనే చేయగలుగుతాము, బయట వేరే కంట్రీ వెళ్ళిపోతాం, మరి ఎలాంటి పూజలు మరి ఎట్లా చేసుకోవాలి అంటే దానికి మన స్పెషల్ పూజలు ఇస్తాము. అది కాకుండా కొన్ని టెంపుల్ ఉంది, సో దాని గురించి ప్రత్యేకంగా మనం వెళ్ళి ఈ పితృదేవతల గురించి చేపించే టెంపుల్ తమిళనాడులో ఇటు ఉంది. ఇది వచ్చి ఎక్కడంటే తమిళనాడు చెంగల్పట్టు దగ్గర నెన్మేలి అట్లని ఒక ఊరు, నెన్మేలి. ఆ ఊర్లో ఏంటంటే స్వామివారు విష్ణుమూర్తి ఆయన వచ్చి ఏం చేస్తాడంటే తనకు సంబంధించిన ఆయనకు పూజలు చేసి అసలు ఆయన గురించే కొన్ని గుడి కట్టించారు. యాక్చువల్ గా చెప్పాలంటే అప్పటి కాలంలో ఇద్దరు భార్య భర్తలు అక్కడ ఒక గుమాస్ అంటే వీళ్ళు వచ్చి బ్రిటిష్ ఆధిక్యం ముందుకనే కూడా అనుకోండి. అప్పట్లో ఏంటంటే వాళ్ళకి ట్యాక్స్ తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వాలి కదా, అప్పట్లో రాజులకి ఇవ్వాలి. అది ఏం చేస్తాడంటే ఈయన తీసుకొచ్చి గుడి కడుతూ ఉంటాడు విష్ణుమూర్తి. అప్పుడు వీళ్ళకి కోపం వచ్చి ఈయనకు శిక్ష ఇస్తాడు, రామదాస్ లాగానే ఈయనకు ఉరి శిక్ష ఇస్తే వీళ్ళ భార్య భర్తలకు ఇద్దరికి ఇస్తే వాళ్ళు ఒకటే ఏడుస్తున్నారు స్వామి వారి దగ్గర, మాకు పిల్లలు లేదు కదా, మాకు పితృ తర్పణాలు ఎవరు ఇస్తారు అని ఏడుస్తాడు. సో అప్పుడు నాకు వేరే ఏం బాధ లేదు స్వామి అంటే అప్పుడు ఏం చేస్తాడు విష్ణుమూర్తి, నేనే మీ కొడుకు వచ్చి నేనే చేస్తాను మీకు పితృ తర్పణాలు అని చెప్పి ఆయన అక్కడ చేశాడనమాట. సో అది అంటే ఆయన పేరు శ్రాద్ధ పెరుమల్. శ్రాద్ధం అంటే ఇట్లా పెట్టడమే. సో ఆ స్వామి వారి పేరే అది పెరుమల్. ఆయన ఏంటంటే ఆయన పాదాలు ఉంది అక్కడ, విష్ణుమూర్తి పాదాలు అక్కడ ఉండి, ఆ తర్వాత మనం రాగి చెట్టు అంటాం కదా, రాగి చెట్టు అది వచ్చి తీగలాగా వస్తాయి కదా, దానికే వస్తాయి కదా, రాగి చెట్టుకు వస్తుంది, మర్రి చెట్టుకు వస్తుంది. ఆ మర్రి చెట్టు ఏంటంటే భూమిని తాకదు అనమాట. యాక్చువల్ గా ఆ టెంపుల్ లో తాకదు, తాకుతాయి. ఆ ఊర్లో అక్కడ ఆ టెంపుల్ లో తాకదు. అక్కడ అది ఏంటంటే స్వామి వారి పాదాలు ఉందంట, ఆయన బాధ పెట్టకూడదు. యాక్చువల్ గా అక్కడ ఒక అయితే కానీ ఒక ఐదీకి ఏంటంటే ఆ స్వామి వారే స్వయంగా వచ్చి మనలాంటి వాళ్ళకి ఆయన చేపించాడు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి వెళ్ళి చేసినా 5 సంవత్సరాల తర్వాతనో లేదు 10 సంవత్సరాలకు ఒకసారి కూడా చేసుకోవచ్చు. ఇయర్లీ వన్స్ చేయవాలని అవసరం లేదు. ఇప్పుడు అందరూ మర్చిపోతూ ఉంటారు, వాళ్ళకి ఎక్కడో గుర్తు ఉంటది అవన్నీ చేయడానికి, కానీ గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్ గా కదా, కానీ చేయాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కసారి వెళ్ళి చేసేసి వస్తే 5 సంవత్సరాల తర్వాత లేదు 10, మా తాతయ్య చనిపోయిన తర్వాత మాకు అస్సలు బాగాలేదు, అప్పుడు మేము వెళ్ళి చేసేసి వచ్చాం, దాని తర్వాత చాలా బాగా అయ్యాము. ఎందుకంటే పితృదోషం ఉందని తెలుసుకున్న తర్వాత ఆ టెంపుల్ కి వెళ్ళి ఆ పూజ చేసిన తర్వాత ఎంత డెవలప్మెంట్ అంటే అంత మంచిగా అయ్యారు. అందులో మేము అసలు చెప్పాలంటే మా అత్తమ్మ మామయ్య నేను మా హస్బెండ్ మేము మళ్ళీ అక్కడ చేసి తర్వాత చాలా మంచిగా అనిపించింది. అది చాలా మందిలో క్లయింట్ అసలు వెళ్ళి దర్శనం చేసుకుని, ఆయనకైతే ఏంటంటే పర్టికులర్ గా అక్కడ వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వమంటే ఇస్తాము, మీరు వాళ్ళ కనుక్కుని వెళ్ళాలన్నమాట. అక్కడ ఏదైనా సెపరేట్ గా పూజలు ఉంటుంది, కాస్ట్ ఏముండదు, నార్మల్ గా ఉంటుంది, అక్కడ వెళ్ళి చేసుకోవచ్చు. ఏమో ఒకటి వీళ్ళు వెళ్ళి రావడం అనేది తిథులు అవి మాకు తెలియదు అన్నా కూడా వెళ్ళొచ్చా, వాళ్ళు ఏం చేయాలని మనం కనుక్కోవాలి. ఎందుకంటే పర్టికులర్ గా ఒక కొన్ని టైమింగ్స్ వాళ్ళు చేస్తారు, రోజు చేసేయడం ఉండదా, రోజు అనేది వాళ్ళు ఒక టైమింగ్ ఇస్తారు, ఆ టైమింగ్ ప్రకారమే వెళ్తే బాగుంటది. సో ఇప్పుడు శనివారం అట్లా వెళ్తున్నప్పుడు ఏంటంటే స్వామి వారి దగ్గర అక్కడ వెళ్ళి దర్శనం చేసుకుని ఆయన పాదాలకు పూజలు చేపిస్తారు. సో స్వామివారే చేసినట్టుగా అన్నమాట. అంటే మనకేం దోషం ఉండదు, 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా వెళ్ళి చేసుకోవచ్చు. మళ్ళీ కొంతమందిలో రెగ్యులర్ గా చేసేదానికి టైం ఉండవు, ఇయర్లీ వన్స్ చేయడానికి.
సో ఒకరొకరు ఏం చేస్తారంటే ఇట్లా చేసుకుని వెళ్తారు, అబ్రాడ్ వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళి ఉంటామండి మేము ఎలా చేస్తాం అంటారు కదా, ఇలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. పితృదోషాలు అనేటప్పుడు తప్పకుండా జాతకం ఫుల్ చూసినప్పుడు ఎవరి వల్ల పితృదోషం వచ్చిందని కూడా నేను కనిపెట్టేస్తాను. ఓకే ఓకే, సో ఖచ్చితంగా దాన్ని నివృత్తి చేసుకోవాలి. చేసుకోవాలి. రైట్ మేడం, చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.